మీ అమ్మా నాన్న జ్ఞాపకాలని తిరిగి చూడాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా మీ దగ్గర ఉన్న వీసీఆర్ క్యాసెట్ ని మా షాప్ కి తీసుకురండి. కర్నూలు ప్రొడ్యూసర్ శేఖర్ అన్న, తర్వాత కర్నూలు హీరో ఇందాక చూశారు కదా లక్ష్మణ్, ట్రైలర్ చూశారు కదా. సో ఇట్స్ ఒక 2 layers కష్టం అనమాట. అది మీకేమన్నా అడగాలనిపిస్తే అడిగేసేయండి. నా ఫస్ట్ కెమెరామెన్ పెళ్ళిళ్ళు తీసే ఫోటోగ్రాఫర్ అనమాట. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఎడిటర్ పెళ్ళిళ్ళు చేసే మిక్సింగ్ చేసేది అనమాట. ఆ సర్కిల్ ఉండడం వల్ల నాకు ఆ పెళ్లి క్యాసెట్లు వీసీఆర్ క్యాసెట్లు ఉంటాయి కదా, సో ఇవి ప్రజెంట్ లేవు. సో ప్రజెంట్ వాళ్ళు చూడాలంటే ఎలా, సో దాని గురించి మెయిన్ సినిమా. సో బేసిక్గా క్యాసెట్లు ఇప్పుడు జనరేషన్కి తెలియదు, వీసీఆర్ తెలియదు. సో అది రీజన్ వల్ల పెట్టాం అనమాట. లేదు, మొత్తం ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. ఇప్పుడు మీకు క్యాసెట్ దొరికింది, సో అందులో ఏముందో తెలుసుకోవాలనే ఎగ్జైట్మెంటే సినిమా. సో ఒకవేళ అందులో ఉండేది మర్డర్ క్యాసెట్ అని మీకు చెప్పిస్తే మీరు దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఎలా ఓవర్కమ్ చేస్తారు, క్యూరియాసిటీ ఉంటుంది కదా ఏం జరగబోతుందో అని. సో ఫన్నీగానే ఉంటుంది ఎండ్ వర్క్. మెయిన్ థియేటర్. నా పేరు లక్ష్మణ్, మాది బేసికల్లీ కర్నూలు. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే ఫస్ట్ సినిమా తీసాము అందరం కలిసి. సో చాలా తక్కువ బడ్జెట్తో అని చెప్పి సినిమా స్టార్ట్ చేసాం. మీలాగే కొత్త. సో మేము షార్ట్ ఫిల్మ్స్ చేసుకొని సేమ్ షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ అంతా కలిసి మళ్ళీ ఒక సినిమా తీద్దామని చెప్పి, ఈసారి చిన్నది తీయకూడదు పెద్దది తీద్దామని చెప్పి అందరం చాలా కష్టపడి ఒక 1-2 years కష్టపడి ఈ సినిమా తీసాము. సో ఈ సినిమా ఇప్పుడు మేము బయటకు తీసుకురావడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాము. యాజ్ న్యూ కమర్స్ కదా, ఇండస్ట్రీలో చాలా టఫ్ ఉంది కాంపిటీషన్. సో దానికి మీ సపోర్ట్ కావాలి. ట్రస్టర్స్ లైక్ సినిమా చాలా బాగా వచ్చింది. యాజ్ ఎ న్యూ కమర్స్ మీరు ఒక స్మాల్ స్కేల్ బడ్జెట్ సినిమా చూసినట్టు ఉండదు, చాలా బిగ్ బడ్జెట్ మూవీస్ చూసినట్టు ఉంటుంది. హోప్ మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. హాయ్. వీసీఆర్ కాన్సెప్టా? అదే మెయిన్ వీసీఆర్ క్యాసెట్లు మేము చిన్నగా ఉన్నప్పుడు మామూలుగా ఇల్లులు ఖాళీ చేస్తున్నప్పుడు మన ఇంట్లో నుంచి వేరే ఇంటికి వెళ్ళి షిఫ్టింగ్లో మన ఇంట్లో మిగిలిపోయినవి ఏంటంటే జ్ఞాపకాల్లాగా ఉంటాయి ఆ క్యాసెట్లు. సో చూసుకునే ప్లేయర్లు ఉండవు. సో ఆ క్యాసెట్ మెయిన్ టార్గెట్ అదే అనమాట. సో క్యాసెట్ చూడగానే థాట్ వస్తుంది, ఏంటిది ఇప్పుడు జనరేషన్ వాడికి పిల్లోడికి ఇస్తే ఏంటన్నా ఇది అని అడుగుతాడు తప్ప అది వీసీఆర్ క్యాసెట్ అని ఎవరికి తెలియదు. సో మెయిన్ అది. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో నేను చంద్రశేఖర్, నేను చార్టెడ్ అకౌంటెంట్. సో ఏ ప్రొఫెషన్లో ఉన్నా మనలో ఒక ప్యాషన్ వెంటాడుతుంటుంది కదా. సో నా గెటప్కి నా ఆఫీస్కి సంబంధం ఉండదు, నేను ఉన్నదానికి. సో అక్కడే అర్థమైపోతుంది నేను సినిమాకి ప్యాషనేట్ అని. మేజర్గా ఇందులో నేను పార్ట్ అవ్వడానికి కారణం శశి డైరెక్టర్. సో ఒక టాలెంట్ ఎంకరేజ్ చేసే దిశలో ఈ సినిమాలో నేను పార్ట్ అవ్వడం జరిగింది. అలాగే నాకు కూడా ప్యాషన్ ఉంది కాబట్టి కొద్దిగా యాక్టింగ్ కూడా ఛాన్స్ ఇస్తే డైరెక్టర్ గారు నేను కూడా చేశాను. ఇంకొకటి సాంగ్స్ చాలా బాగా నచ్చుతాయి ప్రతి ఒక్కరికి. సో వీటన్నిటికీ మీ అందరి సపోర్ట్ కావాలి. ఎందుకు అనంటే మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేయరు. అందుకే ఫస్ట్ మీటింగ్ కూడా ఇక్కడే పెట్టాం. సో మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ సీతారాం చిత్రాలు. డెఫినెట్లీ మీరు కాలర్ ఎగరేసుకుంటారు, దట్స్ ఫర్ షూర్. ఈ ప్రోడక్ట్ అంతా బాగా వచ్చింది. సో దానికి జనాలకు ఎక్కువగా రీచ్ అయ్యే దిశలో మనం అందరం పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా మళ్ళొక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. కర్నూలు నుంచే ప్రమోషన్స్ కూడా వెళ్ళాలి అనేది మా ఫస్ట్ ఎయిమ్. తేజ వచ్చేసి ఇందులో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు అబ్బాయి. సో మాట్లాడు తేజ. హాయ్ అందరికీ. నేను కూడా రీల్స్ చేస్తూ ఇక్కడికి వచ్చిన ఉందే. బేసిక్గా ఏంటంటే మనం పొద్దున్న లేస్తేనే ఫోన్ పట్టుకొని చూసారంటే మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, మంచి సినిమా. మీరు అందరు సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తే కంపల్సరీ ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్.